गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। नमस्कारं मास्टर CVV। పంతొమ్మిదవ సూత్రం ఉన్నాం. Now as diseases are nothing more than alterations in the state of health of the healthy individual. మనం ఇప్పటిదాకా చెప్పుకున్నటువంటిది ఏంటంటే వ్యాధులు అనేటువంటివి ఆరోగ్యవంతునిలో మార్పులుగా మాత్రమే ఉంటూ ఉన్నాయి. అండ్ విచ్ ఎక్స్ప్రెస్ దెమ్సెల్వ్స్ బై మార్బిడ్ సైన్స్. కనుక వచ్చినటువంటి ఎలా కనిపిస్తాయి అంటే మనకి భౌతిక శరీరంలో మార్బిడ్ సైన్స్ అంటే పంచేంద్రియ ప్రవృత్తుల్లో వచ్చేటువంటి మార్పులు, భౌతిక శరీరంలో వచ్చేటువంటి మార్పులు, మానసికంగా వచ్చేటువంటి మార్పులు, ఈ మూడు రకాలైనటువంటి వ్యవహారం ద్వారా మనకి జబ్బులు తెలియవలసిందే, ఇంకొక మార్గమున తెలియవు. మార్బిడ్ సైన్స్ కనుక ఆరోగ్యవంతంలో వచ్చేటువంటి మార్పులు, ఆరోగ్యవంతంలో వచ్చే మార్పులు అంటే అనారోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే వస్తాయి. ఆరోగ్యవంతమైనటువంటి ప్రాణశక్తిని తయారు ఆరోగ్యవంతమైనటువంటి శరీరాన్ని తయారు చేస్తాడు. అలా కాకుండా జబ్బుగా ఉన్నప్పుడు మాత్రమే ఈ జబ్బు లక్షణాలు అనేటువంటివి మనకి ఈ పంచేంద్రియ ప్రవృత్తుల్లో కానీ, మానసిక ప్రవృత్తుల్లో కానీ, భౌతిక శరీరంలో కానీ మార్పులు కనిపిస్తాయి. కానీ ఈ మార్పులు అనేటువంటిది నివారణ ఎలా చేస్తాం? సరే, కనిపిస్తున్నాయి భౌతిక శరీరంలో మనకి ఈ పంచేంద్రియ ప్రవృత్తుల్లో వచ్చినటువంటి మార్పులు కానీ, తర్వాత భౌతిక శరీరంలో వచ్చిన మార్పులు కానీ, మానసికమైనటువంటి మార్పులు కానీ, ఈ మూడు కూడా ఎలాగో నయం చేస్తారు. కనుక క్యూర్ ఈజ్ ఆల్సో పాసిబుల్ బై ఎ చేంజ్ టు ది హెల్దీ కండిషన్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ది హెల్త్ ఆఫ్ ద డిసీజ్డ్ ఇండివిజువల్. వ్యాధిగ్రస్తుడైనటువంటి మానవుని మరలా తిరిగి ఆరోగ్యంగా చేయగలిగినటువంటివి మందులే, ఇంకొక పద్ధతి లేదు. అంటే జబ్బు అనేటువంటిది అది ఒక ప్రాణశక్తి వలన ఏర్పడింది. మరలా ఈ ప్రాణశక్తిలో ఏర్పడినటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో అవి మనకి భౌతిక శరీరంలో కొన్ని లక్షణాల ద్వారా, టోటాలిటీ ఆఫ్ ది సింప్టమ్స్ ద్వారా తెలియజేస్తూ ఉన్నాయి. ఆ తెలియజేస్తూ ఉన్నటువంటి మరలా తిరిగి ఆరోగ్యంగా కావాలి అంటే ఇంకొక దాని వల్ల సాధ్యం కాదు, మందుల వలననే సాధ్యం అవుతుంది. అది చెప్తున్నాడు ఇక్కడ. కనుక చేంజ్ టు ద హెల్దీ కండిషన్, తిరిగి మరలా ఆరోగ్యం అనేటువంటిది తిరిగి ఎస్టాబ్లిష్ చేయాలి అంటే, తిరిగి మరలా ఆరోగ్యాన్ని పొందాలి అంటే సరి అయినటువంటి మందుని ఇవ్వాల్సిందే. మందు ద్వారా తప్ప వేరే మార్గంలో మనకి ఆరోగ్యం అనేటువంటిది చేకూరదు. మనకి జనరల్గా మనకి వైద్య రంగంలో ఒక మందును కనిపెట్టారనుకోండి, సపోజ్ పెన్సిలిన్ కనిపెట్టారు. ఆ రోజుల్లో పెన్సిలిన్ కనిపెట్టడం అనేటువంటిది ఒక మంచి లక్షణం అన్నమాట. అంటే ఏ జబ్బు ఉన్నా సరే పెన్సిలిన్ వేస్తే పోతుంది అనేటువంటిది ఆ రోజుల్లో ఉన్నటువంటి మాట అన్నమాట. ఆ తర్వాత ఈ పెన్సిలిన్ అనేటువంటిది ఒక యాంటీబయాటిక్ అన్నమాట. యాంటీబయాటిక్ అంటే
సూక్ష్మ శరీరం, అది కూడా బ్యాక్టీరియా. సూక్ష్మం అంటే మనకి కంటికి కనిపించేటువంటిదే బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా వల్ల మనకి కొన్ని జీవులు చనిపోతాయి. కనుక ఈ మందుని మనం తయారు చేసినప్పుడు ఏం చేస్తామంటే, ఆ మందుని తయారు చేసినప్పుడు ఎలా ప్రయోగించాలి అనేటువంటి దాన్ని చూస్తే హానిమన్ మిగిలినటువంటి డాక్టర్స్కి తేడా ఉంది. హానిమన్ ఏం చేశాడంటే, ఒక మందును తయారు చేసినప్పుడు మొట్టమొదట తన మీదనే ప్రయోగించుకున్నాడు. ఎప్పుడైతే ఆయన ఆరోగ్యం ఆ మందు అనేటువంటి దాన్ని టెస్ట్ చేయదలుచుకుంటే ఆరోగ్యవంతుని మీదనే ప్రయోగం చేసుకోవాలా, అది కూడా వేరే వాళ్ళతో ఎందుకు ప్రయోగం చేయాలి, అందుకని తన మీదనే ప్రయోగం చేసుకున్నాడు. ఇంగ్లీష్ వైద్యం ఏం చేస్తారంటే, మొట్టమొదట ఆ మందుని కొంచెం మనకి డబ్బులు తక్కువగా ఉన్నటువంటి వాళ్ళకి డబ్బులు ఎక్కువ ఇచ్చి, వాళ్ళు సపోజ్ వాళ్ళు పని చేస్తే రోజు 400 వస్తాయి అనుకోండి, వాళ్ళకి 4000 ఇస్తారు. 4000 ఇచ్చేసి ఈ మందుని ప్రయోగం చేస్తారు. ఆ మందు వాళ్ళలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చిందో చూస్తారు. ఆ తర్వాత సంతృప్తి పడితే అప్పుడు ఎవరన్నా పేషెంట్ చనిపోయే దశలో ఉన్నటువంటి వాళ్ళకి అది ప్రయోగం చేస్తారు. అట్లా 10 మంది మీద ప్రయోగం చేస్తే అప్పుడు మనకి ఆ మందు యొక్క లక్షణాలు రూఢి అవుతాయి. అలా చేస్తారన్నమాట. లేకపోతే పందుల మీదనో కుక్కల మీదనో వేరే వాటి మీద ఏదో ఒక దాని మీద ప్రయోగం చేస్తారు. కానీ హోమియోపతి అలాగా కాదు. హోమియోపతిలో మందులు అనేటువంటివి, ఒక మందుని మనం తయారు చేసినప్పుడు ఆ మందు యొక్క లక్షణాలు ఎలా తెలుస్తాయి, దేని మీద పనిచేస్తుంది, దీనికి ఏమేమి లక్షణాలు ఉన్నాయి అనేటువంటి దాన్ని చూడాలి అంటే ఆరోగ్యవంతుడు మాత్రమే ఈ లక్షణాలను చెప్పగలడు స్పష్టంగా. అంటే అంతకుముందు ఏ జబ్బు పడకుండా ఉన్నటువంటి వాడి మీదనే మాత్రమే మనం ప్రయోగం చేయాల్సి ఉంటుంది. అప్పుడు హానిమన్ ఏం చేశాడంటే, మొట్టమొదట తయారు చేసినప్పుడు చైనా అనబడేటువంటి మందు, సింకోనా బార్క్ అంటారు దాన్ని, ఆ పెరూవియన్ బార్క్ అంటారు, ఆ బార్కుని తన మీదనే వేసుకున్నాడు. ఆ తన మీదనే వేసుకున్నటువంటి పెరూవియన్ బార్క్ ఏదైతే ఉందో అది చలిజ్వరం అనేటువంటి దాన్ని తగ్గించేది అనేటువంటిది ఎక్కడో చదివాడు అనమాట ఆయన. కొన్ని పేపర్స్ ట్రాన్స్లేట్ చేస్తూ ఉన్నప్పుడు అంతకుముందు ఏంటంటే పెరూవియన్ బార్క్ వలన మలేరియా ఫీవర్స్ పోతాయి అనేటువంటిది. ఇక్కడ ఆయన చదివింది ఏంటంటే పెరూవియన్ బార్క్ వలన, సింకోనా అనేటువంటి మందు వలన చలిజ్వరం వస్తుంది అనేటువంటిది ఆయన చదివాడు. అందుకని అది ఏదో టెస్ట్ చేద్దాం అనుకున్నాడు. ఆయన వాళ్ళ నీళ్ళని ఎందుకు బతిలాటం అనేటువంటి, తనకు కూడా ఒక శరీరం ఉంది కదా, ఆ శరీరం మీదనే వేసుకున్నాడు. వేసుకున్న తర్వాత దాని యొక్క లక్షణాలన్నీ కూడా వచ్చినాయి, ఎస్టాబ్లిష్ అయినాయి. కొన్ని రోజు ఆ పెరూవియన్ బార్కు తినటం మూలాన ఆయనకి చలిజ్వరం వచ్చింది. ఆ చలిజ్వరం కూడా చైనాలో ఉన్నటువంటి చలిజ్వరం వేరుగా ఉంటుంది. కాసేపు ఉంటుంది, కాసేపు తగ్గుతుంది, మరలా ఫీవర్ ఉంటుంది, మరలా కాసేపు తగ్గుతుంది. ఇట్లా ఉంటుంది అన్నమాట. మాస్టర్ చెబుతారు, ఇండియన్ కరెంట్ లాగా ఉంటుంది అన్నమాట. కాసేపు ఉంటుంది, కాసేపు పోతుంది. అందుకని ఆ లక్షణాలు అనేటువంటివి అలాగా ఉంటాయి. అలాగా మనకి ఆయన లైఫ్లో దాదాపు 80 మందుల్ని ప్రూవ్ చేశాడు. ఈ మందుల్ని ప్రూవ్ చేసే వాళ్ళని ప్రూవర్స్ అంటారు. అప్పుడు ఆయన ఒకళ్ళుగా మొదలుపెట్టినటువంటి ఆయన కొద్ది కాలం పోయేటప్పటికి శిష్యులు కొన్ని వేలల్లో తయారయ్యారు. మేము కూడా మా శరీరాల్ని అర్పించుకుంటాం ఈ యజ్ఞం కోసం. ఈ యజ్ఞం లాంటిదే ఇది, వాళ్ళకేం ఉపయోగం కాదు, 10 మందికి ఇది ఉపయోగం అన్నమాట. అందుకని దాన్ని యజ్ఞార్థ కర్మ అంటారు. కనుక ఈ మందులు అనేటువంటి వాటిని హానిమన్ అనేటువంటి ఆయన
తన మీద ప్రయోగించుకున్నాడు. తర్వాత అది చూసి శిష్యులు కూడా ఎక్కువ మంది వచ్చారనమాట. మేము కూడా ప్రూవ్ చేస్తాం. అప్పుడు 100 మందిలో ప్రూవర్స్ ఉన్నారనమాట. ఆయన 80 మందిని ప్రూవ్ చేశాడు. ఆ 80 మందుల్లో చిట్ట చివరిలో మెర్క్సాల్ అనేటువంటి మందు ప్రూవ్ చేశాడు. ఆయన చేస్తూ ఉండగానే ఆయన ప్రాణం విడిచారు. కూడా ఆ కూతురు ఉన్నదనమాట. అప్పుడు ఆవిడ అంటుంది, ఈ ప్రూవ్ చేసేటప్పుడు భగవంతుడు దయామయుడు కాదు, దయామయుడైతే నీకు ఇంత బాధ పెట్టేవాడా అని అంటుంది వాళ్ళ అమ్మాయి. అప్పుడు ఆయన ఏమంటాడంటే, అలా అనకూడదమ్మా, తప్పు. ఈ శరీరాన్ని కల్పించింది ఆయనే, ఆ భగవంతుడే. ఈ శరీరంలో ఈ తెలివితేటల్ని ఇచ్చినటువంటిది ఆయనే. నాకు మందు కనిపెట్టడానికి అవకాశం ఇచ్చినటువంటిది ఆయనే. ఏం చేసినా ఆయన యొక్క భగవంతుని యొక్క రుణాన్ని మనం తీర్చుకోలేము, అది తీరనిది అనే మాటలు చిట్ట చివరిగా మాట్లాడి చనిపోయాడు ఆయన. కనుక అంతటి తెలివితేటలు ఉన్నటువంటి హానిమన్ ఆ రకంగా సమర్పణ చేసుకున్నాడు భగవంతుడికి. భగవంతుడికి మనం ఏం చేసినా, ఎందుకంటే మనకి సూర్య భగవానుడి రూపంలో అనంతమైనటువంటి శక్తిని మనకి రోజు ప్రసాదిస్తూ ఉన్నాడు. మనకి ఆరోగ్యం కావాలంటే ఇవాళ విటమిన్ B12 అంటారు, D12 అంటారు, రకరకాల విటమిన్ లోపాలు అంటారు, వీటికి మందులు అంటారు. అసలు విటమిన్ ఎందుకు లోపం వస్తుంది అనేటువంటిది ఎవరో పట్టించుకోరు. ఎందుకు లోపం వస్తుందంటే మనం ఎండకి ఎక్స్పోజ్ కాకుండా అసూర్యం పసిలాగా ఉండటం మూలాన ఈ జబ్బులన్నీ వస్తున్నాయి. కనుక ఎండకి ఎక్స్పోజ్ అయితే జబ్బులన్నీ కూడా అప్రయత్నంగా పోతాయి. ఎందుకంటే మన శరీరాలన్నీ కూడా సూర్య భగవానుడి యొక్క అనుగ్రహంతో తయారైనటువంటివి, వేరేం కాదు. కనుక వైద్యం అనేటువంటిది మొట్టమొదట ఆరోగ్యవంతుని మీదే ప్రయోగించాలి. ఒక మందు మనం తయారు చేసినటువంటి మందు పిల్లులు, కుక్కలు ఇట్లాంటి వాటి మీద కాకుండా ఆరోగ్యవంతుని మీదనే ప్రయోగం చేయవలసి ఉంటుంది అనేటువంటిది హానిమన్ మొట్టమొదటిగా ఎస్టాబ్లిష్ చేశాడు అనమాట. ఆయన కూడా అదే పద్ధతిలో 80 మందులను ప్రూవ్ చేశాడు. కనుక ఇట్ ఈస్ వెరీ ఎవిడెంట్ దట్ మెడిసిన్స్ కుడ్ నెవర్ క్యూర్ డిసీజెస్. ఇది చాలా స్పష్టం. మందులు అనేటువంటి వ్యాధుల్ని నయం చేయవు. అదేంటంటే మందులు ఇంతకు ముందే చెప్పారు కదా, మందులు వ్యాధుల్ని నయం చేస్తాయని చెప్పారు, ఇప్పుడు చేయవని చెబుతున్నారు. అది మళ్ళీ దానికి ఆ పాయింట్ మళ్ళీ క్లియర్గా ఉంటుంది అనమాట. మెడిసిన్స్ కుడ్ నెవర్ క్యూర్ డిసీజెస్ ఇఫ్ దే డిడ్ నాట్ పొజెస్ ది పవర్ ఆఫ్ ఆల్టరింగ్ మ్యాన్స్ స్టేట్ ఆఫ్ హెల్త్. అంటే ఎప్పుడు నయం చేయవంటే మనిషి యొక్క ఆరోగ్యంలో మార్పులు తీసుకువచ్చి ఆ తీసుకువచ్చినటువంటి శక్తి ఉంటుందన్నమాట. మార్పులు తీసుకొస్తే ఆ తీసుకురావటానికి కావలసినటువంటి శక్తి ఏదైతే ఉందో మందుల్లో, ఆ మందుల యొక్క శక్తి వలననే జబ్బులు తగ్గుతాయి. కనుక శక్తి లేకపోతే జబ్బులు తగ్గవు. ఉదాహరణకి మనం ఏదన్నా పిల్లలు అటు ఇటు తాడు కట్టి లాగుతున్నారు అనుకోండి, తాడాట ఆడుతున్నారు. తాడు దేని వల్ల లాగుతున్నాం? మనం శక్తి వలననే లాగుతున్నాం. అటు వాళ్ళు లాగినా వీళ్ళు లాగినా శక్తి వలననే లాగుతున్నాం. కనుక శక్తి ఉంటేనే లాగగలుగుతాం. అలాగే మందులకి ఒక రకమైనటువంటి శక్తి ఉంటుంది. ఆ శక్తి అనేటువంటిది దాన్ని ఏమంటారంటే నివారణ శక్తి అంటారు. ఏమంటారు? క్యూరేటివ్ పవర్. మందుల్లో ఉన్నటువంటి నివారణ శక్తి వల్లనే జబ్బులు తగ్గుతున్నాయి. కనుక నివారణ శక్తి లేకపోతే జబ్బులు తగ్గవు. ఏదైనా సరే నివారణ శక్తి ఉంటేనే జబ్బులు అనేటువంటివి తగ్గుతాయి. మనకి తాడాట్లో అటు ఇద్దరు పిల్లలు లాగుతున్నారు అనుకోండి, వాళ్ళకి శక్తి ఉంటేనే గెలుస్తారు, లేకపోతే గెలవరు. కనుక శక్తి అనేటువంటిది ఇంపార్టెంట్. ఆ శక్తి ఎక్కడ ఉంటుంది? మందుల్లో ఉంటుంది. మందుల్లో ఉన్నటువంటి శక్తిని ఏమంటారు?
నివారణాత్మక శక్తి, క్యూరేటివ్ పవర్. కనుక జబ్బుని ఏదైనా సరే జబ్బుని తగ్గించాలి అంటే అది శక్తి వలననే తగ్గుతుంది. శక్తి లేకుండా జబ్బు అనేటువంటి తగ్గటం అనేటువంటి ప్రశ్నే లేదు. కనుక ఇట్ ఈస్ వెరీ ఎవిడెంట్ దట్ మెడిసిన్స్ కుడ్ నెవర్ క్యూర్ డిసీజెస్. కనుక ఈ మందులు అనేటువంటివి నివారణ శక్తి లేకపోతే ఏ జబ్బును కూడా తగ్గించేటువంటి సామర్థ్యం లేదు. ఉదాహరణకి మనకి హానిమన్ గారిది ఎగ్జాంపుల్ తీసుకుందాం. హానిమన్ గారి చిట్ట చివరి రోజుల్లో రక్తపు విరోచనాలు పెట్టినాయి. ఆయనకి డిసెంట్రీ వచ్చింది. రక్తం అనేటువంటిది పేగుల్లో నుంచి పోతూ ఉంది. ఆ పోతూ ఉన్నప్పుడు ఆ రక్తపు విరోచనాలు తేగలిగినటువంటి సామర్థ్యం ఆ మందుకు ఉన్నది. అందుకని ఆ మందు ఏం చేస్తుంది, రక్తం విరోచనాలు వచ్చినటువంటి పేషెంట్కి తగ్గించగలిగేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అది ఇంకా ఉదాహరణకి మనకి హానిమన్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే రక్తపు విరోచనాలు పెట్టి ఆయన చనిపోయాడు అంటే దాని అర్థం ఏంటంటే ఏ మందుకైనా సరే రక్తపు విరోచనాలను తగ్గించే సామర్థ్యం ఉండాలి అంటే అది రక్తపు విరోచనాలని పుట్టించగలిగినటువంటి సామర్థ్యం ఉంటేనే సాధ్యం అవుతుంది. కనుక ఈ శక్తే ఆసక్తిగా పనిచేస్తుంది. కనుక ఈ ఆరోగ్యవంతుల్లో జబ్బుని పుట్టించగలిగేటువంటి శక్తియే అనారోగ్యవంతునిలో ఆరోగ్యాన్ని పెంపొందించేటువంటి శక్తిగా ఏర్పాటవుతుంది. కనుక ఈ శక్తి లేకపోతే ఆ శక్తి లేదు. కనుక మనకి జబ్బుని కలిగించేటువంటి శక్తి ఏదైతే ఉన్నదో ఆ శక్తియే జబ్బుని నివారించేటువంటి శక్తిగా, అంటే డిసీజ్ ప్రొడ్యూసింగ్ కెపాసిటీ, అంటే మందు యొక్క జబ్బుని ఏర్పాటు చేసేటువంటి శక్తియే, ఆరోగ్యవంతునిలో జబ్బుని ఏర్పాటు చేసేటువంటి శక్తియే తిరిగి మరల అనారోగ్యవంతునిలో ఆరోగ్యాన్ని పెంపొందించేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి శక్తివంతమైనటువంటి మందుగా పనిచేస్తుంది. కనుక ఇట్ ఈస్ వెరీ ఎవిడెంట్ దట్ మెడిసిన్స్ కుడ్ నెవర్ క్యూర్ డిసీజెస్. కనుక మందులు అనేటువంటివి నివారణ సామర్థ్యాన్ని కలిగి ఉండవు. ఎప్పుడు మనకి ఆ మందుల వలన జబ్బులు ఆరోగ్యవంతుని యందు జబ్బులు పుట్టించేటువంటి సామర్థ్యము లేనప్పుడు. కనుక పుట్టించేటువంటి సామర్థ్యం ఉంటే అది నివారణ చేసేటువంటి సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటుంది. ఇది హానిమన్ ఈ సూత్రంలో చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా మొట్టమొదటిసారిగా ఇచ్చాడు. మందుల్లో ఉన్నటువంటి ఏ శక్తి వల్ల జబ్బులు తగ్గుతున్నాయి. ఉదాహరణకి మనకి రోజు వంటింట్లో చాకుని వాడుకుంటూ ఉంటాం. చాకుకు ఉన్నటువంటి పదును ఏదైతే ఉన్నదో, చాకుకి పదునుంటేనే కదా కూరగాయలు కట్ చేసేది మనం. ఇంకా ఈ పదును వల్ల కూరగాయలు కట్ చేయగలుగుతుంది. అదే పదును వలన కుతుకలను కూడా కట్ చేస్తుంది, అవునా కాదా? కనుక ఏ శక్తి వలన అయితే కూరగాయలను కట్ చేసుకొని మనకి వంటకి ఉపయోగపెట్టుకుంటున్నామో అదే పదును వలన ఈ కుతుకలను కూడా, కుతుకలే కాదు దేన్నైనా కట్ చేయొచ్చు. కనుక శక్తి అనేటువంటిది మనకి జబ్బుని కలిగించేటువంటి శక్తియే తిరిగి మరల ఇటువైపుగా వచ్చేటప్పటికి అనారోగ్యాన్ని నుండి మనల్ని కాపాడేటువంటి శక్తిగా పరిణమిస్తుంది. కనుక ఈ శక్తి ఉంటేనే ఆ శక్తి ఉంటుంది. కనుక మనకు కావలసినటువంటి మొట్టమొదటి రిక్విజిట్ ఏంటంటే, కావలసినటువంటిది ఏంటంటే అది ఆరోగ్యవంతుని యొక్క ఆరోగ్యాన్ని ఏ మేరకు ప్రభావితం చేస్తుందో అనేటువంటి దాన్ని బట్టి మనకి తిరిగి మరలా జబ్బు చేసినటువంటి వ్యక్తికి మరణ ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి శక్తి కూడా దానిలోనే ఉంటుంది. కనుక ఈ శక్తి లేకపోతే ఆ శక్తి లేదు. ఉదాహరణకి మనకి ఆల్ఫాల్ఫా అనేటువంటి మందు ఒకటి ఉన్నది. ఆల్ఫాల్ఫా అనేటువంటి మందు
జనరల్గా వాడుతూనే ఉంటాం. ఎన్నిసార్లు ఎంతమంది మనం ఆరోగ్యవంతులు తీసుకున్నా సరే ఏ లక్షణము రాలేదు, ఏ రకమైనటువంటి రోగాన్ని అది కలిగించలేకపోయింది ఆరోగ్యవంతుని యందు. కనుక జబ్బు గలవాని యందు ఏ రోగాన్ని కూడా అది తగ్గించలేదు. కనుక ఈ ఆరోగ్యాన్ని ఇబ్బంది పెట్టి అనారోగ్యం అనేటువంటి దాన్ని ప్రసాదించేటువంటి వస్తువే తిరిగి మరలా ఆరోగ్యాన్ని ప్రసాదింపగలుగుతుంది. కనుక ఆరోగ్యం కావాలి అంటే మనకి ఏం కావాలి? మొట్టమొదట ఆ మందు ఆరోగ్యవంతుని యందు ఏ విధంగా ప్రభావాన్ని చూపిస్తుందో అది చూసుకోవాలి. దీన్ని ఏమంటారంటే ప్రూవింగ్ ఆఫ్ ది మెడిసిన్స్ అంటారు. కనుక ఈ ప్రూవింగ్ ఆఫ్ ది మెడిసిన్స్లో మనకి ప్రూవ్ చేసేటువంటి వాళ్ళని ప్రూవర్స్ అంటారు. ఈ ప్రూవ్ చేసేటువంటి విధానాన్ని ప్రూవింగ్స్ అంటారు. కనుక ఇఫ్ దే డిడ్ నాట్ పొజెస్ ది పవర్ ఆఫ్ ఆల్టరింగ్ మ్యాన్స్ స్టేట్ ఆఫ్ హెల్త్, కనుక ఆ మందులు అనేటువంటివి మానవుని యొక్క ఆరోగ్యాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి శక్తిని కలిగి ఉంటాయి. కనుక ఆరోగ్యాన్ని, సహజమైనటువంటి ఆరోగ్యం కలిగి ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి శక్తి కలిగి ఉంటాయి. తర్వాత ఇదే శక్తి మరలా మనకి ఆరోగ్యాన్ని పునఃస్థాపించటం, ఆరోగ్యాన్ని ప్రసాదించటంలో పనికొస్తాయి. కనుక ఈ శక్తియే, ఆరోగ్యాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి శక్తియే తిరిగి మరలా ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి శక్తిగా పనిచేస్తూ ఉంది. ఈ శక్తి లేకపోతే ఆ శక్తి లేదు. అది కనుక possess the power of altering man's health which depends upon sensations and functions. కనుక మనకి ఉన్నటువంటి సెన్సేషన్స్, ఫంక్షన్స్, వాటి మీద ఆధారపడి మందులు పనిచేస్తూ ఉంటాయి. ఇండీడ్ దట్ దే క్యూరేటివ్ మస్ట్ బి ఓయింగ్ సోల్లీ టు దిస్ పవర్. కనుక మందుల్లో ఉన్నటువంటి శక్తి పూర్తిగా ఈ శక్తియే, అది మందుల్లో ఉన్నటువంటి శక్తి ఏదంటే ఆరోగ్యవంతుని యొక్క ఆరోగ్యాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి శక్తియే తిరిగి మరల మనకి అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి శక్తిగా పనిచేస్తూ ఉంది. కనుక క్యూరేటివ్ పవర్ మస్ట్ బి ఓయింగ్ సోల్లీ టు దిస్ పవర్ దే పొజెస్ ఆఫ్ ఆల్టరింగ్ మ్యాన్స్ స్టేట్ ఆఫ్ హెల్త్. కనుక మనిషి యొక్క ఆరోగ్యాన్ని ఎప్పుడైతే జబ్బుగా వ్యాధిగ్రస్తుడుగా ఉన్నటువంటి మానవుని యొక్క ఆరోగ్యాన్ని తిరిగి మరలా పొందాలి అంటే తప్పనిసరిగా మనకు కావలసినటువంటిది ఆరోగ్యాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి మందు కావాలి. ఆ విచ్ఛిన్నం చేసేటువంటి మందు ఏ రకంగా విచ్ఛిన్నం చేస్తుందో మరలా తిరిగి ఆ రకంగా తిరిగి మనకి ఆరోగ్యాన్ని ప్రసాదింపగలదు. మాస్టర్ ఏం చెప్పారో చూద్దాం. ఔషధములలో గల వ్యాధి నివారణ శక్తి దేనిపై ఆధారపడి ఉండవలెను? ఇంద్రియ ప్రవృత్తులను ఆ పరిస్థితిని మార్చగల శక్తిపై ఆధారపడి ఉండవలెను. కనుక ఇంద్రియ ప్రవృత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని మార్చగలిగేటువంటి శక్తి మీదనే ఆధారపడి ఉండాలి. అది మనలోని చైతన్య శక్తిని ప్రభావితం చేయగలుగుట ప్రదర్శితము కావాలను. మనలో ఉన్నటువంటి చైతన్య శక్తి ఏదైతే ఉందో మనల్ని ఎప్పుడు కూడా యానిమేట్ చేస్తూ ఉంటుంది. మనలో కదలికలు, అన్నింటికి అన్ని రకాల పనులు, మొత్తం టోటల్ A to Z కొన్ని లక్షల పనులు వస్తాయి. ఇన్ని లక్షల పనులను కూడా మన శరీరం అనేటువంటిది ఏమాత్రము ఇబ్బంది లేకుండా చేస్తూ ఉంటుంది. కనుక ఈ దీన్ని ఏమంటారు? చైతన్యవంతం, యానిమేషన్ అంటారు. కనుక ప్రభావితం చేయగలుగుట ప్రదర్శితం కావాలను. కనుక మనలోని చైతన్య శక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని ప్రభావితం చేసి అనారోగ్యవంతంగా తయారు చేస్తుంది. మొట్టమొదట ఆ చేసినప్పుడు మనం ఆ లక్షణాలన్నీ కూడా రాసుకున్నప్పుడు అలాంటి పేషెంట్ వచ్చినప్పుడు మనం ఆ మందుని మనం ప్రయోగించటం జరుగుతుంది. ఆ మందుకే
ఈ రోగికి సంబంధించినటువంటి మందు. కనుక ఏ లక్షణాలు అయితే రోగిలో ఉన్నాయో అదే లక్షణాలని ఆరోగ్యవంతుల్లో ఉత్పత్తి చేయగలిగినటువంటి మందు ఏదైతే ఉందో ఆ మందు ఈ రోగికి పూర్తిగా నయం చేసి అనారోగ్యం నుంచి కాపాడి ఆరోగ్యమును ప్రసాదించగలుగుతుంది. అది కనుక ఆనకట్ట దీనికి వివరణ. ఆనకట్ట విలువ దేని మీద ఆధారపడి ఉన్నది? ఇందరి ఇటుకలు, సిమెంటు, ఇనుము యొక్క విలువపై ఆధారపడి ఉన్నదా? లేదు. అది జల ప్రవాహమును అడ్డగించు నిర్మాణ వైఖరి మీద ఆధారపడి ఉన్నది. నాలాంటి ఇంజనీర్ని డ్యామ్ కట్టమంటే ఏం చేశాడంటే, డ్యాము నీటి యొక్క ప్రవాహానికి అడ్డుగా కట్టాలి. దానికి వాలుగా కట్టారనుకోండి, నీళ్లు మామూలుగానే వెళ్ళిపోతాయి, ఉపయోగం లేదు. అది కనుక అనగా ప్రవాహం యొక్క వాలును మార్చినట్టు వీలుపై ఆధారపడి ఉన్నది. అంటే ప్రవాహం అనేటువంటి దాన్ని వాలును మార్చాలి. అక్కడి నుంచి కాలువలు దూకితే మన పొలాల్లోకి నీళ్లు వచ్చి పంటలు పండుతాయి. అట్లే ఒక ద్రవ్యం ఔషధంగా పనికి వచ్చునా లేదా అని అంశం దేనిపై ఆధారపడి ఉన్నది? ఆ ద్రవ్యం యొక్క రంగు, రుచి, వాసన, వీటితోటి ఏమీ కూడా ఉపయోగం లేదు. గుణములే, నిన్న మనం చెప్పుకున్నాం, గుణాలే మనకి పనిచేస్తూ ఉంటాయి. ఔషధం యొక్క గుణాలు, మనుషులకు కూడా మనుషుల యొక్క గుణాలు ఉంటాయి. అలాగే గుణాలు అన్నమాట. ఈ క్వాలిటీ అన్నమాట, క్వాంటిటేటివ్ కాదు. ఆ ద్రవ్యం యొక్క రంగు, రుచి, వాసన, బరువు మున్నగు వానిపై ఆధారపడి లేదు. ఆకలి ఎక్కువై నీరసించిన వాని నెత్తిన ఎక్కువ బియ్యమున్న బస్తాలు ఎత్తినచో ఆకలి తీరునా? కనుక ఆకలి ఉన్నటువంటి వాడికి నెత్తి మీద బియ్యం పెడితే ఆకలి తీరదు. శుభ్రంగా అన్నం వండి అన్నం పెడితే అప్పుడు ఆకలి తీరుతుంది. అప్పుడు కూడా మనకి ప్రాణశక్తి వల్లనే మనకి ఆ నాలుకకు రుచి అనేటువంటిది తెలుస్తుంది. రుచి తెలిసినందువలన మనం ఆహారం తీసుకోగలుగుతాం. అది ఔషధ ద్రవ్యం యొక్క ఖరీదుపై కూడా ఆధారపడలేదు. లేదు, ఈ బియ్యం బాగా ఖరీదు గల బియ్యం నేను ఎత్తున పెట్టుకుంటే ఆకలి తీరుతుందంటే తీరదు. ఎక్కువ ఖరీదు గల బియ్యపు బస్తాన్ని తినచో ఆకలి ఎక్కువగా తీరదు. నోటికి నీ బియ్యమునకు గల సంబంధం వల్ల ఆకలి తీరును. నోటికి బియ్యానికి ఉన్నటువంటి సంబంధం ఏదైతే ఉందో, ఆ టేస్ట్ ఏదైతే ఉందో, ఆ టేస్ట్ అనేటువంటిది ప్రాణమయ శరీరానికి సంబంధించినది. అది ఇక్కడ చెప్తున్నది. అది కనుక ఈ సంబంధము ప్రాణశక్తికి సంబంధించినదే కానీ బియ్యంలోని రసాయనిక పదార్థములకు సంబంధించినది కాదు. అంటే ఫిజికల్ అండ్ కెమిస్ట్రీ రెండు కూడా వేస్ట్ అన్నమాట. అట్లే ఈ మందులో బంగారము కలుపబడినది కనుక రోగి ఆరోగ్యం బంగారముగా మారని చెప్పుటకు వీలు లేదు. ఒక ద్రవ్యమున మన ప్రాణశక్తిని కదిలించగల ప్రభావం ఉండవలెను. కనుక ద్రవ్యములో ఏంటంటే మన ప్రాణశక్తిని కదిలించగలిగినటువంటి శక్తి ఉండాలి. కనుక ఆ శక్తియే మనకి తిరిగి మరలా అనారోగ్యవంతుణ్ణి ఆరోగ్యవంతునిగా చేయటానికి పనికి వస్తుంది. కానీ ప్రాణశక్తి యొక్క ప్రభావం ఏదైతే ఉందో ఆ ప్రభావం వల్లనే రోగం వస్తుంది. రోగం వచ్చినటువంటి దాన్ని తిరిగి మరలా మందులు వేస్తే మనకి ఆరోగ్యం అనేటువంటిది చేకూరుతుంది. కనుక మనకి ఆరోగ్యం కావాలి అంటే మొట్టమొదట కావలసినటువంటిది ప్రాణశక్తిని కదిలించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి మందు ఉండాలి. అది ఆరోగ్యవంతుని యందు ప్రయోగించినప్పుడు వాని ప్రాణశక్తిని కదిలించును. అప్పుడు వానిలో వేదనలు పుట్టును. ద్రవ్యము ఆరోగ్యవంతుని యందు ప్రయోగించినప్పుడు వేదనలు పుట్టును. అది ఔషధ ప్రభావం కల ద్రవ్యం. అంటే ఏ ద్రవ్యం అయితే మనం ఆరోగ్యవంతుని యందు ప్రయోగిస్తే వేదనలు పుడతాయో దాన్ని మనకి ఔషధ ద్రవ్యము అంటారు. అది ఏ రోగిలో గల ప్రాణశక్తిని కూడా కదిలించును. అంటే ప్రాణశక్తిని కదిలిస్తుంది అన్నమాట, షేక్ చేస్తుంది అన్నమాట. దానితో ప్రాణశక్తిలో ఒక కొత్త సంచలనం ఏర్పడి ఆరోగ్యమునకు కావలసిన మార్పు వచ్చును. కనుక ప్రాణశక్తిలో వచ్చినటువంటి మార్పులే ఆరోగ్యముగా పరిణమించును. అది ఈ సూత్రం యొక్క ఎక్స్ప్లెనేషన్.
తర్వాత లెక్సిస్ మానసిక లక్షణాలు అయిపోయినాయి, మొడాలిటీస్లోకి వస్తున్నాం. ఈ మొడాలిటీస్లోకి వచ్చేటప్పటికి ఎగ్రివేషన్ ఇన్ స్ప్రింగ్ సీజన్. స్ప్రింగ్ అంటే ఎప్పుడండి? వసంతకాలం. వసంతకాలం అంటే ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ అండ్ మే, ఆ 2 నెలల్ని వసంతకాలము అంటారు. చైత్ర వైశాఖ మాసములు వసంత ఋతువు. కనుక ఈ వసంత ఋతువులో చెట్లు చిగిర్చి పువ్వులు పూయును, కాయలు కాయలు అని మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం. కనుక ఈ స్ప్రింగ్ సీజన్లో వీళ్ళ యొక్క బాధలన్నీ కూడా ఎక్కువ అవుతాయి. ఎట్లా ఎక్కువ అవుతాయి అంటే, ఉదాహరణకి మనకి ఏదన్నా కంప్లైంట్ వచ్చిందనుకోండి, ఆ కంప్లైంట్ ప్రతి సంవత్సరం కూడా అలాగే వస్తుంది. ఈ లెక్సిస్ అనేటువంటిది చాలా డీప్గా పనిచేసేటువంటి మందు, చాలా లోతుగా పనిచేసేటువంటి మందు. ఆ మందు ఉదాహరణకి ఈ 2 నెలల పాటు మనకి బాధలు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, తర్వాత తగ్గిపోతాయి. ఈ 2 నెలలు మనం మందు వేసినా తగ్గిపోతాయి, వేయకపోయినా తగ్గిపోతాయి. మళ్ళీ ఎప్పుడు వస్తాయి? మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మార్చి అయిపోగానే మళ్ళా బాధలు యాజ్ ఇట్ ఈజ్గా మేము ఉన్నామంటూ వస్తాయి. ఇట్లా ఎన్ని సంవత్సరాలైనా వస్తాయి, అండ్ జీవితకాలం మొత్తం వస్తూనే ఉంటాయి. ఇది లెక్సిస్ని సూచిస్తుంది. కనుక లెక్సిస్ మందు కనుక్కోవాలంటే మనం ఏం చేస్తాం? ఉదాహరణకి ఒక పిల్లవాడి కళ్ళు ఎర్రబడుతున్నాయి అనుకోండి, ఆ 2 నెలలు ఎర్రబడతాయి. అంటే కళ్ళు మనకి కళ్ళ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఏం చెప్తారంటే, ఇది ఏం లేదు, ఈ డ్రాప్స్ వేయండి, ఈ డ్రాప్స్ వేస్తే పోతాయి, చిన్న ఎలర్జీ లాగా వచ్చింది, కళ్ళు ఎర్రబడటం, అదేం పెద్ద విషయం ఏం కాదు అని చెప్తారు డాక్టర్. ఆ కళ్ళ డాక్టరు చెబుతారు. ఆ సీజన్కి ఒక డాక్టర్ దగ్గర మందులు తీసుకుంటారు. రెండోసారి మళ్ళీ వచ్చేటప్పటికి ఏం చేస్తారు? ఈసారి డాక్టర్ని మారుస్తారు. మార్చేటప్పటికి మళ్ళా అలాగే 2 నెలల పాటు వాడేసరికి మళ్ళా తగ్గిపోతాయి. ఇలాగా మనకి 2-3 ఏళ్ళు అయ్యేటప్పటికి అప్పుడు తెలుస్తుంది. ప్రతి సంవత్సరం వస్తుంది, ప్రతి సంవత్సరం కూడా లెక్క చూసుకొని స్ప్రింగ్ సీజన్లోనే వస్తుంది అంటే అప్పుడు మనకి తెలుస్తుంది ఇది ప్రతి సంవత్సరం 6 నెలలే ఉంటుంది. మందులు వేయకపోయినా తగ్గుతుంది, వేసినా తగ్గుతుంది. ఓహో, అప్పుడు ఇదేదో కొంచెం డీప్ సీటెడ్, బాగా లోపలికి బాగా ఉన్నటువంటి జబ్బు వలన వస్తుంది అనేటువంటిది అప్పుడు తెలుస్తుంది మనకి. లెక్సిస్ ఇంత సునిశ్చితంగా, ఇంత లోతుగా పనిచేసేటువంటి మందు. అట్లాంటి వాటికి పనిచేయాలంటే లెక్సిస్ లాంటి మందు వేయాల్సిందే. అంటే ఈ పాము విషాన్ని మనం ప్రయోగించాల్సిందే. అప్పుడు అంటే ఇది ఎక్కడో జరగలేదండి, మా కుటుంబంలోనే జరిగింది. మా చిన్న అబ్బాయికి ఇలాగే వచ్చింది, కళ్ళు ఎర్రబడుతున్నాయి. సరే, కళ్ళతోటి అంటే నేను అప్పుడే కొత్తగా మందులు నేర్చుకుంటున్నాను. కళ్ళతోటి సమస్య కదా, ఎందుకు వచ్చిన గొడవ అని ఇంట్లో వాళ్ళ మాట విన్నాను. వాళ్ళు ఏం చేశారంటే ఒక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళారు. ఆ సీజన్లో తగ్గింది. మరలా ఏం చేశారంటే మరలా ఇంకొక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. వచ్చే సంవత్సరం 2 సంవత్సరాలు అయిపోయినాయి. 3వ సంవత్సరం మరలా వచ్చింది. అప్పుడు నేనన్నాను, మరి హోమియో మందులు వేయమంటారా అని. ఇంక వాళ్ళు చేతులు ఎత్తేసారు, డాక్టర్లు చేతులు ఎత్తేసారు, వీళ్ళు చేతులు ఎత్తేసారు, ఇంట్లో వాళ్ళు కూడా. అప్పుడు సరే, లెక్సిస్ 200 ఒక డోసు వేశాం. అంటే ఆ అబ్బాయి ఎట్లా చూసామంటే టీవీ కూడా స్ట్రైట్గా చూడలేడు. ఈ కెనాట్ సీ ద టీవీ స్ట్రైట్, ఇట్లా మూలగా చూసేవాడు. అంటే టీవీ ఎదురుగా ఉంటే ఇట్లా చూసేవాడు, పక్కకు చూసేవాడు. వాడికి అట్లా పక్కకు చూస్తే కానీ టీవీ కనపడదు, ఎర్రగా ఉంటాయి కళ్ళు. అప్పుడు నేను లెక్సిస్ 200 ఒక డోసు వేయడం జరిగింది. ఒక డోసు వేస్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు, దాదాపు ఇది జరిగి 30 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ప్రాబ్లం అనేటువంటిది లేదు. కనుక
ఇది స్ప్రింగ్ అగ్రివేషన్ అనేటువంటిది చాలా డీప్ సెన్స్ ఉన్నటువంటి మాట ఇది. తర్వాత నాకు ఒక కేసు వచ్చింది. ఒక ఆయనకి కుక్క గరిచింది. కుక్క గరిస్తే సరే పేషెంట్ని ఆ రోజు తీసుకొచ్చారు, తెల్లవారి నా దగ్గరికి తీసుకొచ్చారు. చూసి ఆ కుక్కకు సంబంధించినటువంటి మందులు, బెలడోనా ఇవన్నీ కూడా వరుసగా రాసి ఇచ్చారు. తర్వాత ఇంటికి వెళ్ళారు. అంటే మా ఊరికి ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది వాళ్ళ ఊరు. సరే ఫోన్ చేశారు, ఫీవర్ కూడా వచ్చిందండి అన్నారు. సరే ఆ మందులు వాడుతూ ఉండండిలే, నేను ఇచ్చినటువంటి మందులు అని చెప్పారు. అవి వేశారు. ఆ కుక్క ఘాట్లు ఏవైతే ఉన్నాయో 4 చోట్ల ఘాట్లు ఉన్నాయి. ఈ 4 చోట్ల ఘాట్లకి లో నుంచి చీమ అనేటువంటిది రావటం మొదలుపెట్టింది. బాగా సివియర్గా చీమ అనేటువంటిది రావటం మొదలుపెట్టింది. అంటే మన భాషలో చెప్పాలంటే ఒక వాగులాగా వస్తుంది చీమ, కంటిన్యూస్గా వస్తూనే ఉన్నది. అప్పుడే మరలా మరుసటి రోజు ఫోన్ చేశారు. పర్వాలేదులే, అదే మందులు వాడండి అన్నారు. సరే 4వ రోజుకి నేను లాభం లేదని చెప్పేసి షాప్ కట్టేసి మధ్యాహ్నం వెళ్ళాను వాళ్ళ ఇంటికి. పేషెంట్ ఈ కెనాట్ బి లిఫ్టెడ్, అతను బయటికి వచ్చేటువంటి పరిస్థితి లేదు. యూరిన్కి బాత్రూమ్కి కూడా 2-3 పట్టుకొని తీసుకెళ్లాల్సి వచ్చే పరిస్థితి. అంటే ఆ రోజుల్లో ఇవన్నీ లేవు, ఇంత ఫెసిలిటీస్ లేవు కదా. అప్పుడు చూశాను, పరమ భయంకరంగా ఉన్నాయి కురుపులు ఆ 4 ఘాట్లలో నుంచి. అంటే చెప్పడానికి ఒక రకంగా ఉంటుంది కానీ అది ఒక సన్నివేశం చూస్తే కానీ మనకు అర్థం కాదు. చాలా తీవ్రంగా వస్తూ ఉంటుందన్నమాట. దాన్ని ఏమంటారు, చీము. అప్పుడు సరే చూసి లెకసిస్ 200 ఒక డోసు వేశాను. వేస్తే ఆ పైన మరుసటి రోజు చెప్పమని చెప్పాను. 200 ఒక్క డోసే ఇచ్చాను నేను, మళ్ళీ రిపిటేషన్కి కూడా 2వ డోసు వాళ్ళకి ఇవ్వలేదు. అప్పుడు ఆ మందు మరుసటి రోజు ఫోన్ చేశారు, ఎలా ఉంది అంటే అలాగే ఉంది, ఏం మార్పులు లేవన్నారు. అప్పుడు నేను చెప్పాను, నిన్నటికి ఇవాళకి చీము యొక్క పరిమాణంలో ఏమన్నా తేడా ఉందా? అప్పుడు అన్నారు వాళ్ళు, చీము కొంచెం తగ్గినట్లే కనిపిస్తుంది అన్నారు. సరే రేపు చెప్పండి అన్నాను. రేపు అయితే చాలా వరకు తగ్గిందండి అన్నారు. ఇక ఆటోమేటిక్గా ఆ ఒక్క మందుతోటే పూర్తిగా తగ్గిపోయి ఆయన పనులు ఆయన చేసుకోగలుగుతున్నాడు. కనుక ఇది లెక్సిస్ యొక్క లక్షణం. తర్వాత ఇంకొక కేసు, ఒక ఆయనకి 65 సంవత్సరాల పైన ఉంటాయి. ఆయన రిటైర్డ్ ఎంప్లాయీ, సంథింగ్ ఎక్కడో జాబ్ చేశారు, రిటైర్ అయిపోయారు. ఆయనకి ఒక తేలు పుట్టింది ఒకసారి. ఈ తేలు పుట్టినటువంటి ప్రతి సంవత్సరం కూడా ఈ స్ప్రింగ్ సీజన్ ఎప్పుడైతే వస్తుందో, ఈ స్ప్రింగ్ సీజన్లో ఆ పుట్టిన చోట చలయిస్తుందంటాం మనం. అంటే ఆ పుట్టిన చోట పుండుపడి ఆ పుండు పెద్దదయ్యి ఒక నెల రోజులు 15 రోజులు హాస్పిటల్ అయ్యి అక్కడి నుంచి మరలా తగ్గుతుంది. అట్లా 3 సంవత్సరాలు జరిగింది. 4వ సంవత్సరం ఇక తగ్గలేదు. 4వ సంవత్సరం ఏమైందంటే అది బాగా డెవలప్ అయిపోయింది. ఆ డెవలప్ అయిపోయి ఆ కాళ్ళు ఏమైందంటే నల్లగా, మనకి టీవీల్లో చూపిస్తుంటారు చూడండి, మమ్మీల కాళ్ళు ఉంటాయి చూడండి, ఈజిప్టియన్ పిరమిడ్స్లో మమ్మీల కాళ్ళు ఎలా నల్లగా ఉంటాయో అలాగ చెక్కు కట్టి నల్లగా తయారైపోయింది ఆ ఒక్క కాలు. ఆ తర్వాత ఆ కాలు మనకి ఒక చిన్న కన్నం పడింది కాలు దగ్గర నుంచి, ఆ బొటన వేలు దగ్గర నుంచి. ఆ తర్వాత ఇంకొక 2 కన్నాలు, గిలకలకి అటు ఇటు 2 కన్నాలు పడ్డాయి. తర్వాత కాఫ్ మజిల్స్ అని ఉంటారు, అంటే పిక్కల మజిల్స్, ఆ కండరాల్లో నుంచి 2 కన్నాలు పడ్డాయి. వీటన్నింటిలో నుంచి చీము అనేటువంటిది
ఒక వాగులాగా కారుతుంది. చీము అనేటువంటిది కంటిన్యూస్గా కారుతూ ఉన్నది. ఆ పేషెంట్ ఎక్కడున్నాడంటే హాస్పిటల్లో ఉన్నాడు. అప్పటికి 3 నెలలు అయింది. 3 నెలలకు డెవలప్మెంట్ ఇది. రేపు పొద్దున కాలు తీసేస్తామన్నారు. కాలు తీసేస్తామంటే ఆ కేసు ఏంటంటే వాళ్ళు నా దగ్గర పేషెంట్స్ ప్లస్ బంగారం చేయించుకునేటువంటి వాళ్ళు. అయితే వాళ్ళు ఏం చేశారంటే, ఇలా ఉంది మా నాన్నగారి కేసు, మీరు ఏమన్నా తగ్గించగలరా అంటే నేనన్నాను, సరే తీసుకురండి, ఇంటికి తీసుకొచ్చుకోండి, నేను మందిస్తాను అన్నా. వాళ్ళు నిజంగానే తీసుకొచ్చారు, నేను తీసుకురారనుకున్నా. ఎందుకంటే ఆ సిచ్యువేషన్లో పేషెంట్ని షిఫ్ట్ చేయటం అనేటువంటిది చాలా ధైర్యం కావాలి. అప్పుడు తీసుకొచ్చారు నిజంగానే. సరే వీళ్ళకి నేను మందు రాశాను, లెక్సిస్ 200 అనేటువంటిది ఒక డోసు వేయండి అని. నేను తర్వాత ఒక వారం తర్వాత వస్తానని చెప్పాను. వాళ్ళు తాడేపల్లిలో ఉంటారు, నేను గుంటూరులో ఉంటాను. సరే ఒకరోజు నన్ను వాళ్ళ అబ్బాయి ఉంటే నేను ఆ అబ్బాయి కలిసి చూడటానికి వెళ్ళాం. వెళితే మనం అనుకున్నంత తేలికగా ఏం లేదు కేసు. ఆ కేసు ఏమైందంటే, అరి కాలు ఉంది కదా, పాదం, ఆ పాదం పైనుండి కిందకి ఒక 2 అంగుళాల లోతు గొడ్డలు పెట్టి నరికినట్టుగా ఉంది, పైనుండి కిందకి. ఆ తర్వాత కాలు అనేటువంటిది ఇందాక నేను వర్ణించినట్లుగా ఉంది. చీము అనేటువంటిది విపరీతంగా ప్రసరిస్తూ ఉంది. అప్పుడు నేను ఆ పేషెంట్కి చెప్పాను, నా దగ్గరకు వచ్చేటప్పటికే లేట్ అయింది, ఈ పెద్ద వేలు మటుకు ఉండదు, పెద్ద వేలు ఆల్రెడీ డెడ్, అది చనిపోయింది పెద్ద వేలు. నేను కట్టు కూడా కట్టించలేదండి, డ్రెస్సింగ్ కూడా లేదు, నో డ్రెస్సింగ్. అంటే అప్పుడు నాకు ఉన్న ధైర్యం వేరు. ఇప్పుడైతే కొంచెం భయపడుతుంటాం అనమాట. ఇప్పుడు వయసులో ఉన్నాం కదా, కొంచెం ధైర్యంగానే ఉన్నాను. సరే పర్లేదు, తీసుకొచ్చారు, మంచి పని చేశారు అని చెప్పేసి ఆయనకి ఊరికే ఈగలు వాలకుండా మటుకి ఒక తెల్లగొడ్డ కప్పాం అంతే. చీము వస్తుంది పోతుంది, అది మామూలే. ఆ తర్వాత వాళ్ళు అన్నది ఏంటంటే, ఈ వారం నుంచి ఎలా ఉంది అని అడిగారు. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఇప్పుడు చాలా రైట్ అండి అన్నారు. అంటే నేను చూసేటప్పటికే పరమ భయంకరంగా ఉన్నాడు. ఆ కండిషన్నే వాళ్ళు చాలా రైట్ అని చెబుతున్నారు. అంటే పేషెంట్ చాలా వరకు కోలుకున్నాడు అని చెప్పారు. సరే మళ్ళీ ఇంకొక డోసు ఇచ్చేసి మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత చూద్దామని చెప్పారు. ఈ 10 రోజుల లోపల ఏమైందంటే, ఆయన మార్నింగ్ ఇద్దరు పట్టుకొని బాత్రూమ్కి వెళ్తుంటే ఆ పెద్ద వేలుకు సంబంధించినటువంటి ఎముక కాస్త ఒక మొక్క ఊడిపోయింది. ఆ ఎముక ప్లస్ దాంతో పాటు ఉన్న చర్మం అదంతా కూడా ఊడిపోయింది. తర్వాత ఇక పేషెంట్ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. జరిగిన తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత ఆ పేషెంట్కి మొత్తం అంతా కూడా పురుగులు వచ్చినాయి, కంప్లీట్గా పురుగులు వచ్చినాయి. చిన్న చిన్న రకరకాల పురుగులు అన్నీ లుకలుకలాడుతున్నాయి. అప్పుడు మళ్ళీ ట్రీట్మెంట్ సెబడెల్లా అనేటువంటి ఒక మందు, పురుగుల మందు. అంటే చిన్నపిల్లల్లో పురుగులు ఇవి మనం వాడుతుంటాం, సీనా ఒకటి, సెబడెల్లా ఒకటి, చాలా మందులు ఉన్నాయి పురుగు మందులు. ఆ సెబడెల్లా అనేటువంటిది ఒక డోసు ఇచ్చాం. ఆ పురుగులు ఎట్లా వచ్చినాయి అలా తెల్లారేసరికి మాయమైపోయాయి. అక్కడి నుంచి మళ్ళా ఆ తర్వాత ఇంకో 2 వారాలకి మెర్క్సాల్ అనేటువంటి మందు ఒకటి ఇచ్చాం. ఆ మెర్క్సాల్ అనేటువంటి మందు, ఈ మందు మొత్తం. ఆ తర్వాత మెర్క్సాల్ కూడా వారానికి ఒక డోసు ఇచ్చాం. తర్వాత పేషెంట్ పూర్తిగా కోలుకున్నాడు, హ్యాపీగా హాయిగా తిరుగుతున్నాడు, హ్యాపీగా ఉంది. అంటే ఈ కేసులో మనకు తెలిసింది ఏంటంటే, ఆ కేసు ఏదైతే ఉందో ఆ కేసులో మనకి కాలు లేదనుకోండి ఎంత సఫర్ అవుతారు. ఒక వేలు పోతే పోయింది, మిగిలిన కాలంతా అన్ని పనులు చేసుకుంటారు కదా. కనుక ఆ పేషెంట్కి చాలా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు. కాలు
పొయ్యే కాలు మిగిలింది కదా, రేపు పొద్దున కట్ చేస్తానన్న కేసుని తీసుకొచ్చారు నా మాట మీద నమ్మకం ఉంచి. తర్వాత మనం వెనకుండి పని చేసేటువంటిది మాస్టర్ గారు అని అనుకోండి, ఆ సివి గారు పని చేయటం వల్లనే అవి తగ్గినాయి. లేకపోతే మనం ఏమంత పోటుగాళ్ళం అని మనకి తగ్గాలి. కనుక మాస్టర్ గారు పనిచేస్తే ఏమైనా జరుగుతుంది. అది మా నమ్మకం అయితే అది. కనుక అలాగే మా అమ్మగారికి కూడా ఇలాగే వచ్చింది. డయాబెటీస్ ఉంది, షుగర్ ఉంది. ఆ షుగర్లో కాలు కాస్త బాగా వాపు వచ్చింది, తర్వాత జ్వరం వచ్చింది. అక్కడి నుంచి ఆ కాలు కాస్త చీము వచ్చింది, పగిలిపోయింది. సరే ఇంట్లో వాళ్ళంతా గొడవ చేస్తుంటే అది కూడా నేను నేర్చుకునే కొత్తలోనే. అప్పుడు మళ్ళీ ఎలపతి డాక్టర్ దగ్గర ఒక ఆయన తీసుకెళ్ళేసి చేర్చి ఆయన దగ్గర నుంచి కూడా మనం లెక్సిస్ 200 ఆయన పర్మిషన్ తీసుకొని వేశాం. అప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, అచ్చంగా మీ అమ్మగారు కేసు ఏదైతే ఉందో ఆ కేసు కూడా మా మందుల వల్ల అయితే నయం కాదండి, అదేదో లెక్సిస్ యొక్క మహత్యమేనని చెప్పి ఆయన కూడా ఒప్పుకున్నారు. ఆ తర్వాత ఆయన దగ్గరికి వచ్చినటువంటి 4-5 కేసులు నాకు ఒప్పచెప్పారు. అంటే ఆయన నర్సింగ్ హోమ్లో ట్రీట్మెంట్ ఇస్తూ మన హోమియోపతి మందులు కూడా ఇద్దరం కలిసి వేసేవాళ్ళం. ఆ 4 కేసులు కూడా బాగానే ఉన్నాయి. కనుక ఇట్లాగా ఉంటాయి అన్నమాట స్ప్రింగ్ అగ్రివేషన్. ఈ స్ప్రింగ్ అగ్రివేషన్లో మనకి ఏమవుతుందంటే, స్ప్రింగ్ సీజన్లోనే ఎక్కువ అవుతాయి బాధలన్నీ కూడా. స్ప్రింగ్ సీజన్లో ఎక్కువ అవుతాయి, మళ్ళా నెక్స్ట్ స్ప్రింగ్కి మరలా వస్తాయి. ఇది పాము యొక్క విషం అనేటువంటిది అంత దీర్ఘంగా మన శరీరంలో నాటుకుపోయినటువంటి లక్షణాలకి పనిచేస్తుంది. ఇది మనకి. ఆ తర్వాత నా దగ్గర నేర్చుకున్నటువంటి ఒక స్టూడెంట్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన కూడా ఒక 5-6 కేసులు చేశాడు ఇలాంటివే. అన్నీ కూడా మొత్తం డయాబెటిక్ ఫుడ్ అంటారు. ఒకసారి ఆయనకి ఒక కేసు వచ్చింది, ఆ కేసుకి మందులు ఇచ్చారు, తగ్గింది. అది ఎవరయ్యా అంటే హైకోర్టు, అంటే కోర్టుకు సంబంధించిన జడ్జెస్ వాళ్ళకి సంబంధించిన కేసులు. అయితే ఇంకొకసారి ఆయనకి ఇంకొక చోట నుంచి ఫోన్ వచ్చింది, హైదరాబాద్ నుంచి వచ్చింది. ఆ హైదరాబాద్లో వాళ్ళు ఏంటంటే జడ్జిలు పెద్ద స్థాయిలో హైకోర్టు జడ్జి. అప్పుడు వాళ్ళ చుట్టాల తాలూకు వస్తే అప్పుడు ఏం చేశారంటే వాళ్ళు ఈయనకు ఫోన్ చేశారు. అంటే మాకు ఒక కేసు వచ్చింది, తగ్గింది అంటే వాళ్ళు చెప్తే వీళ్ళు చేశారనమాట హైకోర్టు వాళ్ళు ఇతను ఏం చేస్తాడు, ఇతను భయపడుతున్నాడు. హైకోర్టు చేసింది మామూలుగా ఉండదు కదా వ్యవహారం, అందుకని భయపడుతున్నాడు. నేను డాక్టర్ని కాదంటాడు. కాదయ్యా బాబు, నువ్వే మా కేసు చూడాలంటారు. భయపడ్డాడు అనమాట. సరే మొత్తానికి చేశాడు, బాగానే ఒడ్డున పడ్డాడు, ఆయన కూడా బాగానే ఉంది. కనుక ఇట్లాంటి కేసెస్ అన్నీ కూడా లెక్సిస్ తోటి మనకి ఒడ్డున పడతాయి, ఇబ్బంది ఏం లేదు. అది తర్వాత ఈ సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ ఇన్ హెడ్. తర్వాత తలలో ఏదో జరుగుతుంది, ఏదో ఉన్నది అన్నట్లుగా ఉంటుంది. హీ కెన్ నాట్ వాక్, అందుకని వాడు సరిగ్గా నడవలేడు. హీ కెన్ నాట్ స్టాండ్, సరిగ్గా నిలబడలేడు. స్టాగరింగ్ లైక్ ఏ డ్రంకెన్ ఫెలో. ఎట్లా ఉంటుందంటే ఆ నడవటం అనేటువంటిది స్టాగరింగ్, బాగా డ్రంకెన్ ఫెలో, తాగుబోతు వాడిలాగా తూలుతూ నడుస్తూ ఉంటాడనమాట. తర్వాత లాంగ్ కంటిన్యూడ్ ఫీవర్స్, వీళ్ళకి చాలా రోజులు జ్వరాలు ఉంటాయి అన్నమాట. 1 రోజు 2 రోజులు జ్వరాలు కాదు, ఎంత పంచవర్ష ప్రణాళిక లాగా ఉంటుందన్నమాట. లాంగ్ కంటిన్యూడ్ ఫీవర్స్ ఎవ్రీ ఇయర్ హీ ఎక్స్పెక్ట్ ద సేమ్ థింగ్. ఇందాక చెప్పుకున్నాం కదా, ప్రతి సంవత్సరం అదే టయానికి జ్వరం వస్తుంది, ఎస్పెషల్లీ స్ప్రింగ్ సీజన్. అది తర్వాత సమ్మర్ బాయిల్స్ 4 years 5 years, అంటే ప్రతి సంవత్సరం వస్తుంటాయి సమ్మర్ బాయిల్స్, సెగ్గడ్డలు. మార్చి 21 నుంచి
May 21st every year in the spring. జబ్బులకు కూడా స్ప్రింగ్ సీజనా ఆటమ్ సీజనా అనేటువంటి తెలుస్తుందంటే తెలుస్తుంది. మొత్తానికి కూడా లోపల ఉన్నటువంటి జీవుడికి జబ్బులు ఉన్నటువంటి వాళ్ళకి తెలుస్తాయి. తర్వాత కోల్డర్ రీజియన్ టు హాట్ రీజియన్స్, కనుక చల్లని ప్రదేశం నుంచి వేడి ప్రదేశానికి వచ్చేటప్పటికి జబ్బులన్నీ కూడా బయటపడతాయి. ఎస్పెషల్లీ ఇన్ సమ్మర్ కంప్లైంట్స్ కమాన్. కనుక మనకి సమ్మర్కు ముందు ఏముంటుంది, చలికాలం ఉంటుంది. కనుక చలికాలం పోయి ఎండాకాలం వచ్చేటప్పటికి జబ్బులన్నీ కూడా బయటపడతాయి. అదే స్ప్రింగ్ ఎగ్రవేషన్ అంటే. తర్వాత కోల్డ్ డ్రై వెదర్ టు మైల్డ్ డ్రై వెదర్, అంటే చల్లని వాతావరణం ఏదైతే ఉందో ఆ చల్లని వాతావరణం నుంచి తక్కువగా ఉండేటువంటి మైల్డ్ డ్రై వెదర్, ఆ పొడి వాతావరణం, చల్లగా పొడిగా ఉన్నటువంటి వాతావరణంలోకి వచ్చేటప్పటికి కంప్లైంట్స్ అన్నీ కూడా వస్తాయి. తర్వాత ఎగ్రివేషన్ బై గోయింగ్ ఇన్ టు స్లీప్, ఇది ముఖ్యమైనటువంటిది. లెక్సిస్ గుర్తుపట్టాలంటే ఎగ్రివేషన్ ఫ్రమ్ గోయింగ్ ఇన్ టు స్లీప్, ఎంటరింగ్ ఇన్ టు స్లీప్. ఏ పేషెంట్ ఆఫ్ టాన్సిలైటిస్, అంటే టాన్సిలైటిస్ ఉన్నటువంటి వాళ్ళకి, టాన్సిల్స్ ఉన్నటువంటి వాళ్ళకి వెన్ హీ గోస్ ఇన్ టు స్లీప్, వాడు ఆ కునుకు పట్టంగానే దగ్గు మొదలవుతుంది. అది హీ హ్యాస్ టు బ్రీత్ త్రూ హిస్ మౌత్, కనుక వాడు నోటితోటి గాలి పీల్చుకోవాల్సి ఉంటుంది. దెన్ హీ హ్యాస్ టు వేకప్, అప్పుడు మళ్ళా మేల్కొని, ఆ మేల్కున్నంతసేపు బాగానే ఉంటుంది, మళ్ళీ పడుకోగానే మరలా వస్తుంది. యాజ్ లాంగ్ హ్యాస్ హీ వేక్స్ దేర్ ఈజ్ నో సఫోకేషన్, ఎంతసేపు అయితే వాడు మేల్కొని ఉంటాడో, ఎంతసేపు అయితే కూర్చొని ఉంటాడో, ఎంతసేపు అయితే కబుర్లు చదువుతుంటాడో అంతసేపు ఆ జలుబు దగ్గు అట్లాంటివి ఏవి కూడా, సఫికేషన్ అంటే ఊపిరి ఆడకపోవడం, అవన్నీ ఏముండవు. పడుకొని కన్ను అట్లా అంటంగానే జబ్బులు మళ్ళా మొదలవుతాయి. అది కనుక వెన్ హీ ఎంటర్స్ ఇన్ టు స్లీప్ ది నోస్ బ్లాక్స్, ఎప్పుడైతే నిద్రలోకి పోతాడో ఆ ముక్కులు పట్టేస్తాయి. ఎస్, షూర్ సిమ్టమ్ ఆఫ్ లెక్సిస్, ఇది ఉంటే మటుకు లెక్సిస్ అనేటువంటిది తప్పనిసరిగా మనం వేయాల్సి ఉంటుంది. నిద్రలోకి వెళ్ళగానే బాధలన్నీ హెచ్చిపోవును, మెలకువ వచ్చినంతనే బాధలన్నీ తగ్గిపోవును. తర్వాత దే ఫీల్ మిజరబుల్ ఇన్ స్లీప్, కనుక నిద్రలో బాధలన్నీ కూడా ఎక్కువ అవుతాయి. ఆల్ సార్ట్స్ ఆఫ్ ఇన్కన్వీనియన్సెస్, వాడికి ఏ బాధ ఉంటే ఆ బాధ ఎక్కువ అవుతుంది. నిద్రలో అలా మాట్లాడుతూ ఉంటారు, నిద్రలో కూడా మాట్లాడుతుంటారు, ఆ ఊ అని రకరకాలుగా మాట్లాడుతుంటారు, రకరకాల సౌండ్స్ చేస్తుంటారు నిద్రలో. తర్వాత నిద్రపోయి లేచిన తర్వాత చాలా మసకగా ఉండును. సమ్ టైమ్స్ హెడేక్ ఆఫ్టర్ లాంగ్ స్లీప్, ఒక్కొక్కసారి ఎక్కువసేపు నిద్రపోతే తలనొప్పులు కూడా వస్తాయి. నిద్రపోయి లేచిన తర్వాత తలనొప్పి వచ్చును. కొంతమందికి జ్వరం కూడా వచ్చును. నిద్రపోతున్నప్పుడు కూడా ప్రశాంతమైన నిద్ర కాక ఏదో ఒక బాధాకరమైన నిద్రగానే ఉండును. తర్వాత సఫర్స్ ఫ్రమ్ సఫికేషన్, కొందరు నిద్రలో ఉక్కిరి బిక్కిరి అగుటను అనుభవిస్తారు. కొంతమంది ఉక్కిరి బిక్కిరి అవుతుంటారు నిద్రలో. స్నోరింగ్, నిద్రలో బాగా పెద్దగా గురకబెడుతూ ఉంటారు. కంటిన్యూవల్లీ టాక్స్ ఇన్ స్లీప్, కొంతమంది నిద్రలోనే మాట్లాడతారు. అన్కాన్షియస్ ఇన్వాలంటరీ టాకింగ్ ఇన్ స్లీప్, కనుక అన్కాన్షియస్ ఇన్వాలంటరీ అప్రయత్నంగా మాట్లాడుతూ ఉంటారు, వాడి ప్రయత్నం ఏమి లేకుండానే మాట్లాడుతుంటారు, కళ అయితే కాదు అది. కనుక సమ్ పీపుల్ గో వాకింగ్ ఇన్ స్లీప్, కొంతమంది నిద్రలోనే నడుస్తూ ఉంటారు. వాళ్ళకి తర్వాత అడిగితే ఇంత దూరం వచ్చిపోయావు మళ్ళీ పడుకున్నామంటే, అసలు నేను కంటిన్యూస్గా నిద్రపోయానుగా, నేను ఎక్కడ మేల్కున్నాను అంటారు వాడు. అని కనుక కొందరు నిద్రలోనే నడిచిపోతారు. ఇట్లాంటి నిద్రలో నడిచేటువంటి మందులు స్ట్రామోనియం ఒకటి, కెనాబిస్ ఇండికా ఒకటి, లెక్సిస్ ఒకటి, ఈ 3 మందులు ప్రామినెంట్గా ఉంటాయి. ది వేకప్ ఇంటూ ఏ మెలాంకలీ మోడ్, నిద్రలో మెలకువ వచ్చేసరికి మనస్సు విచార స్థితి, దీన స్థితిలో ఉండను.
In some cases, there may be a bursting headache after a long sleep. కొంతమందిలో బాగా తలనొప్పి, తల బద్దలైనంతగా నొప్పి వస్తుంది నిద్రలో, బాగా నిద్రపోయిన తర్వాత. డ్యూరింగ్ స్లీప్ దే ఎక్స్పీరియన్స్ పాల్పిటేషన్. ఒక్కొక్కసారి నిద్రలో గుండె కూడా దడదడ కొట్టుకుంటుంది. నిద్రలో మెలకు వచ్చినా, డిస్టర్బ్ అయినా గుండె విపరీతంగా కొట్టుకుంటుంది. లెక్సిస్ పేషెంట్స్ని అర్జెంటుగా నిద్ర లేపవలసి వచ్చి నిద్ర లేపితే వాడి గుండె ధనధనా కొడుతుంది. నిద్ర లేవడు, కొన్ని నిమిషాలు వెయిట్ చేయాలి. అంటే కొంత వాడికి వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది అన్నమాట. మెంటల్ సిమ్టమ్స్ అగ్రివేషన్ ఇన్ బాత్, ఎస్పెషల్లీ వామ్ బాత్. అంటే వేడి నీళ్ళ స్నానం వల్ల బాధలన్నీ కూడా, మానసిక బాధలన్నీ కూడా హెచ్చును. వేడి నీళ్ళ స్నానం తర్వాత పైత్యం ఎక్కువగా ఉంటుంది. పాల్పిటేషన్ ఎగ్రివేషన్ బై వామ్ బాత్. కనుక పాల్పిటేషన్, గుండె దడ కూడా వేడి నీళ్ళ స్నానం వల్ల ఎక్కువ అవుతుంది. చన్నీళ్ళ స్నానం అసలు పడదు, కానీ చన్నీళ్ళు అంటే అది కూడా పడదు. కనుక సోల్స్ అండ్ పామ్స్ కోల్డ్. అరచేతులు, అరికాళ్ళు చల్లగా ఉండును, తల వేడిగా ఉండును, తల బరువుగా ఉండును. యాజ్ ఇఫ్ హీ హెడ్ వుడ్ బరస్ట్. బుర్ర బెలూన్ లాగా బద్దలవుతుందేమో అన్నంతగా బాధగా ఉంటుంది. తర్వాత పాల్పిటేషన్ ఇన్ ద హెడ్. అంటే తలలో యొక్క స్పందనలు, తలకాయ చిట్లిపోతుందేమో అన్నట్లుగా ఉంటుంది. పఫీ, నిండుగా గాలి కొడితే బెలూన్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది తల. తర్వాత సఫోకేటెడ్, ఊపిరాడదో, ఉక్కిరి బిక్కిరవుతాడు. విందు భోజనం చేసిన తర్వాత ఎలా ఉంటుందో అలా ఉంటుంది. తర్వాత పల్సేషన్స్ సమ్ టైమ్స్ ఇన్ ది హార్ట్ ఆల్సో. ఒక్కొక్కసారి హార్ట్లో కూడా పల్సేషన్ ఉంటుంది. దిస్ ఈజ్ ఎ పిక్చర్ ఆఫ్ లెకసిస్. తర్వాత ఎక్యూట్ డిసీజెస్లో ఎలా ఉంటాయి. టైఫాయిడ్ అండ్ జైమోటిక్ ఫీవర్స్లో బాగా ఇండికేట్ అవుతుంది. పెయిన్ ఇన్ ద చెస్ట్ అండ్ థ్రోట్. ఛాతీ, గొంతు నొప్పిగా ఉంటుంది. గొంతు ముడుచుకుపోవుట, నొక్కి వేయుట, గొంతు ప్రెస్ చేసినట్టుగా ఉంటుందన్నమాట. గొంతు నాళాలన్నీ కూడా ఉబ్బరించుట. సోలెన్ థ్రోట్ అంటే గొంతు వాపు అన్నమాట. మోర్ ఆఫెన్ డిక్టీరియా, కంఠసర్పి. అంటే కంఠసర్పి అనేటువంటిది ఇప్పుడు రావట్లేదు మనకి కేసులు, అందుకని మనకు కూడా పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు, ఊరికి చదువుకోవడమే. ఫేస్ పర్పుల్ అండ్ బ్లూయిష్, మొహం నీల నీలంగా నల్ల నల్లగా ఉంటుంది. కోల్డ్ స్వెట్స్ అంటే చల్లని చెమటలు. అంటే కొలాప్సింగ్ టైప్ ఆఫ్ ఫీవర్స్, అంటే పేషెంట్ జారిపోతున్నటువంటి పరిస్థితిని సూచిస్తుంది. స్పాయిల్డ్ కేసెస్ ఆఫ్ టైఫాయిడ్. ఒక్కొక్కసారి సరి అయినటువంటి మందులు పడకవా 2-3 వారాలు 4 వారాలు గడిచిన తర్వాత టైఫాయిడ్ ఈ లెక్సిస్ లక్షణాలు వస్తాయి. అంటే ఒరిజినల్ లెక్సిస్ కాదు, కానీ లెక్సిస్ లక్షణాలు వస్తాయి. అందుకని మనం లెక్సిస్ వేయాల్సిందే. ఇంకా కేసెస్ ఆఫ్ నెగ్లెక్టెడ్ ఇన్ ద బిగినింగ్ అండ్ గోస్ ఇన్ టు లెక్సిస్. కనుక బిగినింగ్లో నెగ్లెక్ట్ చేసినటువంటి కేసెస్లో టైఫాయిడ్ సరైనటువంటి మందులు పడనటువంటి సందర్భంలో లెక్సిస్ పేషెంట్స్ అవడానికి ఛాన్స్ ఉంది. ఎలా ఉంటారు వాళ్ళంటే ఇంటాక్సికేటెడ్, హీ టాక్స్ యాజ్ ఎఫ్ హీ డ్రంక్. కనుక వాడు తాగిన వాని వలె మాట్లాడును. అంటే తాగిన వాళ్ళ మాటలు ఎట్లా ఉంటాయి, మాటలు చిట్ట చివరి మాటలు స్పష్టంగా ఉండవు. అది హీ కెనాట్ ప్రొనౌన్స్ వర్డ్స్ కంప్లీట్లీ. కనుక పదాలను అనేటువంటిది సరిగ్గా ఉచ్చరించలేడు. హీ స్వాలోస్ వర్డ్స్, మాటలు ఉచ్చరించలేడు, మింగుతాడు మాటలు, కొంచెం ఉచ్చరించి జారిపోతాడు. ద మైండ్ ఈజ్ హేస్టీ, హమ్మింగ్ సౌండ్స్ ఇన్ ద ఇయర్స్. చెవుల్లో శబ్దాలు, రకరకాలైనటువంటి శబ్దాలు వస్తాయి. ఈవెన్ ఇన్ క్రానిక్ దే విల్ గెట్ ఆల్ దీస్ సిమ్టమ్స్. అంటే ఒక్కొక్కసారి దీర్ఘవ్యాధుల్లో కూడా ఇలాంటి లక్షణాలు వస్తాయి. ఎగైన్ దే విల్ నార్మల్. ఈ లక్షణాలతో బీపీ కూడా డెవలప్ అవుతుంది. ఎక్యూట్ ట్రీట్మెంట్, ఒక డోస్ ఇచ్చిన తర్వాత వేరే సిమ్టమ్స్ వస్తే వేరే మందు వేయచ్చు. కానీ క్రానిక్ ట్రీట్మెంట్లో ఒక డోస్ ఇచ్చిన తర్వాత
వేరే సిమ్టమ్స్ వస్తే మందు మార్చరాదు. క్రానిక్ ట్రీట్మెంట్లో కనుక అయితే వేరే లక్షణాలు వచ్చినా మందు మార్చరాదు, ఆ మందే పనిచేస్తుంది. ఇంకో కొత్త బాధలు వచ్చినా కొత్త బాధలకు కూడా ఇదే మందు పనిచేస్తుంది. లెక్సిస్ నీడ్స్ నో ఫ్రీక్వెంట్ రిపిటేషన్. లెక్సిస్ అనేటువంటిది ఫ్రీక్వెంట్గా రిపీట్ చేయకూడదు. ఒక డోసు వేస్తే ఒక 5 నెలలు 6 నెలలు అలాగా పనిచేస్తూ ఉంటుంది. మా దగ్గర చాలా కేసులు ఉన్నాయి. లెక్సిస్ అనేటువంటివి చాలా నిదానంగా పనిచేస్తుంటాయి. అంటే ఒక 5-6 నెలలు ఒక మందే పనిచేస్తుంది, ఒక డోసే పనిచేస్తుంది. కనుక ఇన్ క్రానిక్ కేసెస్ షుడ్ నాట్ బి రిపీటెడ్. కనుక క్రానిక్ కేసెస్లో రిపీట్ చేయకూడదు. రిపీట్ చేస్తే మందుకు కోపం వస్తుంది. లెక్సిస్లో ఉన్న లక్షణం అది. ఇట్ ఈస్ హార్మ్ఫుల్ టు రిపీట్ లెక్సిస్ అన్లెస్ ఇట్ ఈస్ పర్టికులర్లీ రిపీటెడ్. కనుక చాలా ప్రమాదం అన్నమాట. లెక్సిస్ని రిపీట్ చేయడం అనేటువంటిది చాలా ప్రమాదకరం. అది పెద్ద పాము. ఆ పాము నుంచి మరలా ఇంకొక మంది వేస్తే ఆ పాముకు కోపం వస్తుంది, లోపల ఉన్న పాముకు కోపం వస్తుంది. సో అన్లెస్ దేర్ ఈజ్ ఏ రికరెన్స్ ఆఫ్ మెంటల్ సిమ్టమ్స్ యూ షుడ్ నాట్. మానసిక లక్షణాలు ప్రత్యేకంగా లేనప్పుడు మనం మందులు అనేటువంటిది రిపీట్ చేయరాదు. ఇన్ 90% కేసెస్ యూ షుడ్ నాట్ రిపీట్. 90% కేసుల్లో రిపిటేషన్ అనేటువంటిది పనికిరాదు. ఇట్ కెనాట్ యాక్సెప్ట్ ది రిపిటేషన్. అది మనకి టైం అయిపోయింది, ప్రస్తుతం రేపు చూద్దాం. డౌట్స్ ఏమైనా ఉన్నాయండి? No doubts.